వాక్య ధ్యానాంశము. ఇదిగో ఈ మనుష్యుడు. హల్లెలూయా. అందరు అనండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. ఆ ముండ్ల కిరీటమును ఉదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఘనపరచుదామా? బలంగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. చూడండి, ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు గుడ్ ఫ్రైడే రోజు, అది శుభ శుక్రవారం, ఆ దినం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఆయనను సిలువ మీద నిలబెట్టి ఆయనను అపరాధిగా ఎంచి ఆయనను దోషిగా ఈ లోకం నిలబెట్టినటువంటి రోజు. పిలాతు రాజు అంటున్నటువంటి మాట, ఆయనను వెలుపలికి తీసుకొని వచ్చి ఇదిగో ఈ మనుష్యుడు, ఇదిగో ఈ మనుష్యుడు. చీమల జాతిని చీమలే గుర్తిస్తాయి, ఏనుగుల జాతిని ఏనుగులే గుర్తిస్తాయి, మానవ జాతిని మానవుడే గుర్తిస్తాడు. కాబట్టి భూమి మీద సర్వమానవాళి పాపములో పడి నశించిపోయినప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి యేసు క్రీస్తుల వారిని ఈ భూమి మీదకి పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మానవ జాతిని మానవుడే గుర్తిస్తాడు. కాబట్టి సర్వమానవాళి కొరకు ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి యేసు క్రీస్తుల వారిని ఈ భూమి మీదకి నరావతారిగా ఆయన పంపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పిలాతు యేసు ప్రభుల వారిని బయటకు తీసుకొని వచ్చి ఇదిగో ఈ మనుష్యుడు అని చూయిస్తూ, ఇదే 19వ అధ్యాయంలో 4వ వచనంలో అంటాడు, ఈ మనుష్యునిలో ఏ పాపము నాకు కనపడట్లేదు. చదవండి. ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనపడలేదని మీకు తెలియనట్లు. హల్లెలూయా. ఆయనలో ఏ దోషము కనపడలేదట. ఇదే పిలాతు, ఇదే 19వ అధ్యాయం మొదటి 2 వచనంలో కూడా ఏమంటాడు అని చెప్పేసి అంటే, అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. చూడండి, సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి తొడిగించి ఆయన యుద్ధకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఏ దోషము లేని వ్యక్తిని దోషిగా చిత్రీకరించి రాజైనటువంటి పిలాతు యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఈయనలో నాకు ఏమాత్రము దోషము కనబడట్లేదు అని ఆయనని తీసుకొచ్చి బయటకు ఇదిగో ఈ మనుష్యుడు
అని వారికి పరిచయము చేసెను అని పరిశుద్ధ గ్రంథంలో వాక్యము తేటతెల్లగా సెలవిస్తున్నటువంటి మాట. ఈ మనుష్యునిలో ఏ దోషము లేని ఆ ప్రభువైన యేసు క్రీస్తుల వారిని పట్టుకొని అతనికి తలపైన ముళ్ళ కిరీటమును పెట్టి ఆయనను కొరడాలతో కొట్టించెను అని పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట. హల్లెలూయా. అయితే ప్రవక్తలు యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి నరావతారిగా రాక మునిపే ప్రవక్తలు కూడా ఇది జరుగును అని ముందే ప్రవక్తలు ప్రవచించారు. దావీదు ప్రవక్త చదివించిన 22వ కీర్తనలో ముందే అతడు ప్రవచించాడు. ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథములో కూడా యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి నరావతారిగా రాక మునిపే ప్రవక్త కూడా ప్రవచించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెషయా గ్రంథములో 53వ అధ్యాయం 10-11 వచనం మనం చదువుకుంటే అక్కడ ఒక మాట మనకు కనపడుతుంది. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం, అతనిని నలుగగొట్టుటకు, చూసారా, అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఇప్పుడు ఏ పిలాతు అయితే యేసు ప్రభుల వారిని బయటకు తీసుకొచ్చి అప్పగించాడో ఆయనకు ముళ్ళ కిరీటమును పెట్టి ఆయనను కొరడాలతో కొట్టించెను అని వాక్యము సెలవిస్తుంది. ఈ మాట జరుగుతుంది. ఆయన నరావతారిగా భూమి మీదకి వస్తాడు అని ప్రవక్తలు ముందుగానే ప్రవచించిన మాటలు పరిశుద్ధ గ్రంథములు ఉన్నాయి. ఆ మాటలు నెరవేరినవి కూడా ఆ గుడ్ ఫ్రైడే రోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదే 129వ కీర్తనలో కూడా 3వ వచనంలో కూడా ఒక మాట కనపడుతుంది. కీర్తనల గ్రంథం 129వ కీర్తన 3వ వచనం కనపడుతున్న మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథం, దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చూడండి, దున్నువారు నా వీపును వారు నాగటి సాళ్ళ వలె దున్నిరి అని కీర్తనకారుడు కూడా ఎప్పుడో ఈ పరిశుద్ధమైనటువంటి మాటలు ప్రవచించిన మాటలు ఈ పరిశుద్ధ గ్రంథములో కనపడతాయి. కొరడా దెబ్బలతో కొట్టించెను. ఇది జరుగుతుందని ప్రవక్తల ద్వారా దేవుడు పరిశుద్ధ గ్రంథములో రాయించాడు. ముళ్ళ కిరీటము ఆయన తల మీద పెట్టి అతనిని నలగగొట్టిరి. అలాంటి పరిస్థితిలో తండ్రి అయినటువంటి దేవుడు ఏమంటుందంటే ఆయనను నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఇదిగో ఈ మనుష్యుడు అని ఈ పిలాతు ఎందుకు పరిచయం చేస్తూ ఉన్నాడు చూడండి. సరే, ఆయన నిర్దోషి అయినప్పటికీ దోషిగా చిత్రీకరించి ఎందుకు అంతగా ఆయన వీపు నాగటి సాళ్ళ వలె దున్నారు? ఆయన తల మీద ముళ్ళ కిరీటము ఎందుకు పెట్టారు? ఆయనను చేతులలో మేకులు ఎందుకు కుచ్చారు? కాళ్ళలో ఆయనకు మేకులు ఎందుకు కుచ్చారు? ఒకవేళ ఆయన గనక ఇతడు రాజులకు రాజుగాని చెప్పిండని చెప్పేసి ఆయన మీద నేరము మోపిరు, పర్వాలేదు, ఆయనని సిలువ వేసినా పర్వాలేదు. కానీ ఈ యొక్క దెబ్బల విషయానికి వచ్చినట్టుంటే ఎందుకు యేసు ప్రభుల వారికి ఇన్ని కొరడా దెబ్బలు కొట్టవలసి వచ్చింది? ఇప్పుడు ఇదిగో ఈ మనుష్యుడు అని చెప్పేసి చూపించాడు. అయితే భూమి మీద మనుషులందరూ కూడా నశించిపోయినప్పుడు ఆయన పొందుకున్నటువంటి ఒక్కొక్క దెబ్బ కావచ్చు, ఆయన పొందుకున్నటువంటి ఒక్కొక్క గాయము కావచ్చు, ఈ పరిశుద్ధ గ్రంథములో ప్రభువైన యేసు క్రీస్తుల వారు రాయించినటువంటి కొన్ని మాటలు నేను మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. ఎందుకనగా ఏదెను తోటలో ఆది మానవుడైనటువంటి ఆ ఆదాము అవ్వమ్మలను మోసపరిచినటువంటి ఆ యొక్క దుష్టుడు అనగా ఆ అపవిత్ర ఆత్మ వారిని ఎలాగైతే మోసము చేసి ఏదెను తోటలో వారిని ఏదోను తోటల నుంచి బయటకు గెంటి వేయడం జరిగింది. ఏ పాపము ఎరుగని వారిని ఏదోను తోటలోనికి వచ్చి పాము రూపములు వచ్చినటువంటి వాడు
వారిలో వాడు కుయుక్తితోని వచ్చి ఏదోను తోటలో మొదటి మానవుడైనటువంటి ఆదాము అవ్వమ్మను మోసం చేసినటువంటి ఇప్పుడు ఆ పాపము అనగా మానవుని యొక్క శరీరం అంతా కూడా ఆ పాపం అనేది పాకిపోయింది. కాబట్టి ఈ మానవుని యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి పాపమును తీసివేయాలంటే పాత నిబంధనలో మోషే రాసినటువంటి ధర్మశాస్త్రంలో దేవుని వాక్యం ఏమని సెలవిచ్చిందంటే, ఒక పాపి మారు మనస్సు పొందాలంటే ఒక గొర్రెనో ఒక కోడెనో మరి వధించి దాని యొక్క రక్తమును తీసి యాజకుడు ఆ పాపము పోవునట్టు ప్రార్థన చేయాలని పరిశుద్ధ గ్రంథముల వాక్యం సెలవిస్తుంది. అలాగే మానవులందరూ పాపము చేశారు, ఏ భేదమును కూడా లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారని రోమపత్రికలో అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన రీతిగా ఇప్పుడు మానవులందరూ కూడా భూమి మీద పాపము చేశారు. ఈ పాపము పోవాలంటే ఇప్పుడు పరిశుద్ధుని రక్తం తప్పకుండా చిందించాలి ఆ యొక్క కల్వరి శిలువలో. కాబట్టి పరిశుద్ధుని యొక్క రక్తము చిందించడానికి ఇదిగో ఈ మనుష్యుడు అని ఆ యొక్క యేసు ప్రభుల వారిని వారు పరిచయం చేస్తున్నట్టుగా దేవుని వాక్యం సెలవిచ్చింది. భూమి మీద ఉన్నటువంటి ఒక్కొక్క వ్యక్తి ఏ రకంగా పాపములో మునిగిపోయారు అని చెప్పేసి అంటే, ముందుగా ఆయన తల మీద ముళ్ళ కిరీటము అనే మాట చూద్దాం. ముళ్ళు పాపమునకు సాదృశ్యముగా ఉంటుంది. కాబట్టి ఈ ముళ్ళుతోనే తీయాలి అని చెప్పేసి అంటే నా ప్రభువైన యేసు క్రీస్తుల వారికి ఇప్పుడు తల మీద పెట్టినటువంటి మొదటిది ముళ్ళ కిరీటం. ఈ ముళ్ళ కిరీటమును గురించి మనం ఒక మాట చూచుకున్నట్టుంటే పాత నిబంధనలో మీరు లేవీ కాండములోనికి వచ్చినట్టుంటే ఒక మాట చూద్దాం. 13వ అధ్యాయం లేవీ కాండం 13వ అధ్యాయం 44వ వచనం మనం చదువుకుందాం. లేవీ కాండం 13వ అధ్యాయం. వాడు కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు, యాజకుడు బొత్తిగా వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. అండర్లైన్ చేసుకోండి. వాని కుష్ఠము వాని తలలో ఉన్నది. చూడండి, వాని కుష్ఠము వాని తలలో ఉన్నది. చదువమ్మా. ఆ పొడగల కుష్ఠరోగి చింపివేయవలను. చూడండి, వాని కుష్ఠం ఇప్పుడు ఎక్కడుందట? వాని తలలో ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది. అంటే ఇప్పుడు కుష్ఠ రోగము అనేది ఒక పాపం. వాని పాపం ఎక్కడ ఉందట? చూడండి, వాని తలలో ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. అంటే ఇదిగో ఈ మనుష్యుడు అని పిలాతు యేసు ప్రభుల వారిని బయటకు తీసుకొచ్చి ఆయన తల మీద ముళ్ళ కిరీటము అల్లిరి అని వాక్యం సెలవిస్తుంది. అనగా ఇదిగో ఈ మనుష్యుడు అన్నాడు కదా, అంటే భూమి మీద ఉన్నటువంటి మనుష్యుని తలలో ఉన్నటువంటి పాపపు తలంపులను ఇప్పుడు తీసివేయాలి. అంటే మానవులందరి కొరకు ప్రభువైన యేసు క్రీస్తుల వారు ఒక్కొక్కరి మనుష్యులు ఉన్నటువంటి ఒక్కొక్క దోషము ఒక్కొక్క పాపము ఏ రకంగా శరీరములో దాగి ఉందంటే మానవుని యొక్క పాపపు తలంపులట వాని తలలో ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ తలలో ఉన్న పాపపు తలంపును తీసివేయాలి అంటే ఇప్పుడు నా ప్రభువైన యేసు క్రీస్తుల వారు పొందిన దెబ్బలో ఒక దెబ్బ ఆయన నెత్తి మీద శిరము మీద ముళ్ళ కిరీటము పెట్టిరి. హల్లెలూయా. ఇప్పుడు మానవుని యొక్క మనుష్యుని లోపల ఉన్నటువంటి ఈ తలలో ఉన్న తలంపులు బయటకి రావాలి అంటే, ఈ పాపపు తలంపు వెళ్ళిపోవాలంటే ఇప్పుడు ఏం కావాలంటే క్రీస్తు యొక్క రక్తము కావాలి. ఏ భేదము లేదు కదా. క్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుంచి విడుదలనిస్తుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి భూమి మీద పరిశుద్ధుని యొక్క రక్తము చిందించాలి. కాబట్టి ఇదిగో ఈ మనుష్యుడు అని పరిచయం చేశాడు. ఈరోజు భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుష్యులు ఆలోచన, చెడ్డ తలంపులు, చెడ్డ చూపులతో మనుష్యుడు పాడైపోతున్నాడు. ఇప్పుడు మానవుని యొక్క ఉన్న పాపపు తలంపును బయటకు తీయాలి అంటే ఆయన తల మీద ముళ్ళ కిరీటమును అల్లిరి. హల్లెలూయా. రెండవది కూడా చూద్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 2వ వచనం కూడా చూద్దాం. 30వ అధ్యాయం 2వ వచనం సామెతల గ్రంథం.
30వ అధ్యాయం 2వ వచనం. నిశ్చయముగా అండర్లైన్ చేసుకోండి, నేను మరలా మంచిగా చదువుతున్నాను చూడండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 2వ వచనం. నిశ్చయముగా మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు లేడు. చూడండి, అంటే మనుష్యులు భూమి మీద ఇంకా ఎలాగ ఉన్నారట చూడండి. నేను చెప్పట్లేదు, సామెతల గ్రంథములో ఇక్కడ తెలియజేసినటువంటి మాట, మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు లేడు. ఎందుకు అంటున్నాడు అంటే ప్రభు అయిన యేసు క్రీస్తుల వారిని పరిచయం చేశాడు కదా, ఇదిగో ఈ మనుష్యుడు. హల్లెలూయా. చూడండి, మనుష్యులందరూ భూమి మీద ఏ రకంగా ఉన్నారో దేవుని గ్రంథములో వాక్యము సెలవిస్తుంది. రెండవ మనిషిని నుంచి మొదటి మనిషి ఎలా కనపడుతుందంటే వాని యొక్క పాపపు తలంపులు వాని తలలో ఉన్నాయని వాక్యం సెలవిచ్చింది. రెండవదట, భూమి మీద మనుష్యులు ఎలా కనపడుతుందంటే నా వంటి పశుప్రాయుడు భూమి మీద ఎవరూ లేరు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే భూమి మీద ఉన్నటువంటి మనుష్యుల పాపమును తీసివేయాలంటే ఇప్పుడు నరావతారిగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనను సిలువలో వధించక మునుపు పిలాతు అంటున్నదంటే ఇదిగో ఈ మనుష్యుడు అని చెప్పేసి ఆయన శిరము మీద ముళ్ళ కిరీటము మొదటిగా, రెండవది ఆయనను కొరడా దెబ్బలతో ఆయనను కొట్టించెను అని వాక్యం సెలవిచ్చింది. అంటే మానవుని యొక్క చూడండి శరీరములో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి తలంపులు ఇప్పుడు ఈయన ఎందుకు అంటుడు నా వంటి పశుప్రాయుడు ఈ భూమి మీద ఎవరూ లేరు అని వాక్యం సెలవిచ్చింది. అంటే భూమి మీద ఉన్న మనుష్యులు కూడా కొంచెం మంది ఎలా ఉన్నట్టే పశుప్రాయుల వల్లే ఉన్నారట. ఈ పశుప్రాయులు అంటే ఒక పాపము శాపము తీసివేయాలంటే ఆయన శరీరములో పొందుకున్నటువంటి దెబ్బలు ఎందుకు పొందుకోవాల్సి వచ్చింది. ఇక మూడవ విషయం మనం చూసినట్టుంటే కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం 22వ వచనం కూడా చదువుకుందాం. కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం 22వ వచనం. నేను తెలివి లేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. హల్లెలూయా. మనుష్యులను గురించి దేవుని వాక్యము సెలవిచ్చింది. కీర్తనకారుడు అంటుండు ఇక్కడ, నీ సన్నిధిలో నేను ఒక మృగము వంటి వాడిని అయితిని. ప్రియ దేవుని బిడ్డ, భూమి మీద మనుషులు నానా రకాలుగా ఉన్నారంట. మనుషులందరినీ పాపము తీసివేసేందుకే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి వచ్చినని వాక్యము సెలవిచ్చింది. కొద్ది సంవత్సరాల క్రితం వరంగల్ ప్రాంతంలో 4 సంవత్సరాల బేబీ ఒక్క ఆయన ఏకంగా ఆ పాపను పాడి చేసినటువంటి ఆ ఘటన మనము జ్ఞాపకము చేసుకుంటే ఆ రోజుల్లో ఆయనను ఉరి తీయండి, ఆ రోజుల్లో దొరికితే చంపివేయండి అని కూడా అన్నారు. ఎందుకు? వాడు పశుప్రాయుడై 4 సంవత్సరాల బాలికను కూడా పాపం చెరిపి పాడి చేసినట్టు ఆ దినము మీడియాలో మనం చూసాం. అందుకే భూమి మీద ఉన్న మనుష్యుల పాపమును తీసివేయాలంటే ఆయన శరీరములో ఒక్కొక్క గాయము ఏ రకం ఉందంటే పశుప్రాయులై ఉన్నారు, మృగములై ఉన్నారు అని వాక్యం సెలవిచ్చింది. కాబట్టి ఈ మృగము లాంటి మనుష్యులను ఇప్పుడు ఆయన బాగు చేసేందుకే ప్రభువైన యేసుక్రీస్తుల వారు నరావతారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా మంది అంటున్నారు మనుష్యులను మీరు మార్చుతున్నారు, బాప్తిసాలు ఇచ్చి అంటున్నారు. కాదు కాదు, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు భూమి మీదకి ఆయన మనుష్య రీతిగా వచ్చినంటే మనుష్యులను మార్చటానికే ఆయన ఈ భూమి మీదకి నరావతారిగా అతడు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం కూడా చదువుకుందాం. 18వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు. ఇది 4వది. మనుష్యులో ఉండేది ఏంటంటే విషపు చూపు. ఈ విషపును విర్రగొట్టాలి, మానవునిలో ఉన్న ఆ విషమును తీసివేయాలి, మనుష్యులను మనుష్య రీతిగా ఉంచాలని నా దేవుడు భూమి మీదకి దిగి వచ్చినటువంటి ఆయన మనుష్యుని
నాలుక కింద సర్ప విషము ఉందని కీర్తనకారుడు కూడా అంటాడు. 140వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 140వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. పాము నాలుకల వలె, చూడండి, వారి నాలుకలు వారు వాడి చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషము ఉంది. హల్లెలూయా. ఇదిగో ఈ మనుష్యునిలో ఏ దోషము నాకు కనపడట్లేదు అని పిలాతు చెప్పాడు. కానీ మానవులందరి మనస్సులో, మానవులందరి యొక్క హృదయములో, మానవులందరి శరీరం ఉన్నటువంటి ఒక్కొక్క పాపము, ఒక్కొక్క విషపు చూపు, ఒక్కొక్కటి మృగము వంటి వారు ఈ భూమి మీద ఏలుతున్నారు. కాబట్టి ఈ భూమి మీద ఈ పాపమును తీసివేయాలని ఆయన మనుష్య రీతిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు పిలాతు అంటూ, ఈయనలో నాకేమి దోషము కనబడట్లేదు, అయితే ఇదిగో ఈయన మనుష్యుడని ఆయనకు అప్పగించిరి. ఆయన పొందిన ఒక్కొక్క దెబ్బ ఎందుకో తెలుసా? ఇప్పుడు క్లుప్తంగా నేను వివరించబోతున్నా. ప్రియ దేవుని సంగమా, నా ప్రభువైన యేసు క్రీస్తుల వారు పొందుకున్న ప్రతి ఒక్క దెబ్బ, పొందుకున్నటువంటి ప్రతి గాయము కూడా ప్రవక్తల ద్వారా ముందే తెలియజేసిన రీతిగా మనుషులందరూ భూమి మీద పాడైపోతున్నారు. పాడైపోయిన మనుషులను తిరిగి తండ్రి యొద్దకు తేవాలంటే ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా అనేక మంది ప్రవక్తల ద్వారా ప్రవచించిన మాటలు కావచ్చు, ఆ దినము తన సేవకులను ఏర్పరచుకున్నప్పుడు కూడా మనుషుని యొక్క పాపము తీసివేయాలంటే ఒక కోడె, ఒక గొర్రెను ఎలాగైతే బలిచ్చి ఆ రక్తము ద్వారా రక్త ప్రోక్షణ జరిగించి వారికి విడుదలనిచ్చాడో, అలాగే దేవుని వాక్యము సెలవిస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో యోహాను అంటాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల రాబాలారి కబాషి కందానరబా. దేవుని గొర్రె పిల్లగా భూమి మీదకి ఆయన చిత్రీకరించినట్టుగా యోహాను కన్నులు తెరవబడే. ఆ రోజు చాలా మంది బాప్తిసం తీసుకునేందుకు వచ్చారు, కానీ చాలా మంది కన్నులు తెరవబడలేవు. కానీ యోహాను కన్నులు నా దేవుడు తెరిచాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. లోకమున పాపం మనుష్యులలో ఆవరించి ఉన్నది. ఆ ప్రతి పాపము, ప్రతి దోషము తీసివేయాలంటే ఆయన కల్వరి శిలువలో తన రక్తాన్ని కార్చాలి. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 3వ అధ్యాయం 6-7 వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 6-7 వచనం చదువుకుందాం. తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసము పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? హల్లెలూయా. సర్ప సంతానం అంటున్నాడు మనుష్యులను, మృగము వంటి వారు మనుష్యులు అంటున్నాడు. లేవియ కాండములో చూసుకున్నాం కదా, మానవుని యొక్క పాపపు తలంపులు వాని యొక్క తలలో ఉన్నదని వాక్యము సెలవిచ్చింది. ఒక్కొక్క దెబ్బ, ఒక్కొక్క గాయం, ఒక్కొక్కటి కూడా తీసివేయాలంటే ఆయన పొందుకోవాల్సిన ప్రతి దెబ్బను గురించి కూడా పరిశుద్ధ గ్రంథములో ముందే ప్రవక్తల ద్వారా తెలియజేసి ఉన్నాడు. ఇప్పుడు ఈయన అంటున్నాడు ఏంటంటే, ఇదిగో ప్రవక్త అయిన యోహాను అంటున్నాడు, ఓ సర్ప సంతానమా, ఆనాడు ఏదోను తోటలో సర్పము రూపములో వచ్చినటువంటి అపవాదైనటువంటి సాతాను పెట్టినటువంటి ఆ యొక్క మానవుల్లో పెట్టిన పాపమును ఇప్పుడు తీసివేయాలంటే ఇప్పుడు ఆయన నామములో మీరు బాప్తిసం పొందుకోండి. ఎందుకంటే ఆయన కల్వరి శిలువలో ఆయన రక్తమును కార్చినప్పుడు ఆ రక్తం అంతా కూడా భూమి మీద ఇనికి అది నీళ్ళలోనికి వెళ్ళినట్టుగా ఇంచుమించు 18 లీటర్ల రక్తం కల్వరి శిలువలో నా యేసు ప్రభుల వారు ప్రాణం పెట్టినప్పుడు, దెబ్బలు పొందినప్పుడు ఆయన కారిన ప్రతి రక్తపు బొట్టు కూడా ఆ నీటిలో కలిసిపోయి ఆ నీటిలో నమ్మి మీరు బాప్తిసం తీసుకోండి. ఓ సర్ప సంతానమా, మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడో? రండి రండి, మానవులుగా మార్చబడాలి. ఇదిగో ఈ మనుష్యుడు, ఆ మనుష్యుని రూపంలో మనం మారాలి. మునుపు నేను తెలియక తప్పు చేసి తిని అని అపోస్తలుడైన పౌలు చెప్పాడు కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 1వ వచనంలో పౌలు ఏమంటాడంటే, ఇదిగో ఆయన అంటాడు ఏంటంటే, ముందు చదవమ్మా 11:1 ఏమంటాడు, చదువు, ఒక మాట చదువుదాం. 11:1
నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఇదిగో ఈ మనుష్యుడు ఒకప్పుడు సౌలుగా ఉండి పౌలుగా మార్చబడినప్పుడు అతడు ఎన్నో తప్పులు చేసి ఎంతో మందిని నరహత్య చేశాడు. కానీ ఎంతో మందిని చిత్రహింసలు పెట్టి వాళ్ళను చెరసాలకు కూడా అప్పగించిన వ్యక్తి. కానీ ఇప్పుడు ఏమంటాడు? ఆయన మార్చబడ్డాడు, ఒక మనుష్యునిగా మార్చబడ్డాడు. భూమి మీద మనుష్యులు ఎలాగుండాలో పౌలుగా మార్చబడ్డ తర్వాత పౌలు చెప్తున్నటువంటి స్టేట్మెంట్ అంటాడు ఏంటంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. నన్ను ఆవరించి ఉన్నారు. చూడండి, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. చాలు, వారు నా పాదములను నా చేతులను పొడిచి ఉన్నారని దావీదు ప్రవక్త ముందే ప్రవచించాడు. ఈయన కల్వరి శిలువలో పెట్టుతున్నప్పుడు ఆయనకు చేతులకు మేకులు బిగించిరి, ఆయన కాళ్ళకు మేకులు బిగించిరని వాక్యము సెలవిచ్చింది. సరే, ఈ చేతుల్లో ఉన్నటువంటి పాపం ఎలా ఉంది? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో మాట సెలవిస్తుంది, మీరు చేతులు చాపి ప్రార్థించినను బహుగా ప్రార్థన చేసిన నేను వినను అని వాక్యం సెలవిచ్చింది. ఎందుకు వినను అంటున్నట్టే, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది. రక్తము పాపమునకు సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు పాపమును తీసివేయాలంటే పరిశుద్ధుని యొక్క రక్తము ఆయన కార్చాలి తప్పకుండా. కాబట్టి ఆయన చేతుల్లో మేకులు కుచ్చబడినని వాక్యం సెలవిస్తుంది. అంటే మానవుడు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయ్యో, మీరు చేతులు చాపి బహుగా ప్రార్థించిన నేను వినను అని వాక్యం సెలవిచ్చింది. కారణం ఏంటంటే మీ యొక్క చేతుల్లో పాపము ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మానవుని యొక్క పాపం పోవాలంటే ఆయన యొక్క చేతుల్లో మేకులు గుచ్చినప్పుడు ఆ యొక్క చేతుల్లో ఉంచినటువంటి రక్తము కూడా కారుతున్నదని వాక్యం సెలవిచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 7వ వచనం ఇంకొక మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. చూడు, వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి. చాలు, ఎక్కడికి పరిగెత్తుతున్నాయి? మానవుని యొక్క కాళ్ళు పాపము చేయడానికి పరిగెత్తుతున్నాయని వాక్యం సెలవిచ్చింది. ఆయన కాళ్ళలో మేకులు, మానవుని చేతుల్లో పాపం ఉంది, దేవుని సన్నిధికి ప్రార్థన వెళ్తలేదని వాక్యం సెలవిచ్చింది. చేతుల్లో పొందుకున్నటువంటి ఆ గాయములు, కాళ్ళలో పొందుకున్నటువంటి గాయములు ఈరోజు నా పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క గుడ్ ఫ్రైడే రోజు కల్వరి శిలువలో ప్రాణం పెట్టుతున్నప్పుడు ఆయన కాళ్ళలో మేకులతో కూర్చిరని వాక్యం సెలవిచ్చింది. నా కాళ్ళు పరిగెత్తుతున్నాయి, ఎక్కడికి? పాపము చేయడానికి పరిగెత్తుతున్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మానవుని యొక్క పాపం పోవాలంటే ఇప్పుడు నరావతారిగా ఆయన భూమి మీదికి వచ్చి సర్వమానవాళి కొరకు ఆయన చేసినటువంటి కార్యం. మానవులో ఉన్న దోషం, మానవుని తలలో ఉన్న పాపపు తలంపులు, మానవుని చేతుల్లో ఉన్నటువంటి పాపాలు, మానవుని కాళ్ళలో ఉన్నటువంటి పాపములు ఆయన నాగటి సాళ్ళ వలె తన ఈపును దున్నిరి అని వాక్యము సెలవిచ్చింది. అనగా శరీరంలో, మానవుని యొక్క శరీరంలో ఒక్కొక్క పాపం, ఒక్కొక్క శాపము దాగి ఉందట. ప్రతి పాపం, ప్రతి శాపమును తీసివేయాలంటే ఆయన శరీరములో పొందుకున్నటువంటి గాయములని వాక్యం సెలవిస్తోంది. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనం కూడా చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనం చదువుకుందాం. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కన పొడిచి, చూడండి ఎక్కడ పొడిచిండు? ప్రక్కలో బల్లెపు పోటు అని వాక్యము సెలవిచ్చింది. యేసు ప్రభుల వారు కల్వరి శిలువలో ప్రాణం పెట్టుతున్నప్పుడు ఆయన ప్రక్కలో ఒక బల్లెపు పోటు అని వాక్యం సెలవిస్తుంది. 5 గాయములు ప్రభునందు ప్రియులరా. ఇదిగో ఈ మనుష్యుడు అని పిలాతు ఎలాగైతే పరిచయం చేస్తుండో ఆ మనుష్యుడే కల్వరి శిలువలో ఉన్నప్పుడు ఆయనను బల్లెముతో ఆయన ప్రక్కలో బల్లెపు పోటు పొడిచిరని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు ఈ బల్లెపు పోటు ఆయనకు పొడిచిరి? రండి, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. నా కుమారుడా, జార స్త్రీ అందు నీవెలా బద్ధుడవై ఉందువు,
పరస్త్రీ రొమ్ము నీవెలా కౌగిలించుకుందువు. హల్లెలూయా. చూడండి, మానవుని పాపపు తలంపులు ఎలా ఉన్నాయి, ఒక్కొక్క మాట చూపిస్తా ఉన్నాను. ఒక స్త్రీ, ఒక పురుషుడు అనగా వివాహము చేసుకున్న స్త్రీని కాక పరాయి స్త్రీతో సహవాసము చేసినప్పుడు ఆయన ప్రక్కను ఆనుకొని ఉన్నప్పుడు బైబిల్ సెలవిస్తుంది ఏంటంటే, పాపము ఎలాగ దాగి ఉంది మానవుని శరీరములో అంటే పరాయి స్త్రీని ఆనుకొని ఉన్నప్పుడట పరాయి స్త్రీ రొమ్మున నువ్వు ఎలాగూ ఆనుకుంటావు అనగా మానవుని యొక్క పక్కలో ఉన్నటువంటి ఈ పాపము పోవాలంటే నా ప్రభువైన యేసు క్రీస్తుల వారిని కల్వరి శిలువలో ఆయన ప్రక్కలో బల్లెపు పోటు పట్టి పొడిచిరి అని వాక్యం సెలవిస్తుంది. ఇదే 5వ అధ్యాయంలో పోదాం, మరొక మాట చదువుకుందాం. ఇదే 6వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. 6:29. తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష నుంచి తప్పించుకోడు. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి పాప దోషములు ప్రతి మానవుల్లో దాగి ఉన్నాయి. కాబట్టి మానవులందరినీ విడిపించాలంటే మానవ అవతారిగా భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఇదిగో ఈ మనుష్యుడు ప్రతి మానవుడి యొక్క పాపం పోవాలంటే పరిశుద్ధిని రక్తము చిందించబడాలి. ఆ మానవుని రక్తమే, ఆ మానవుని యొక్క రక్తమే లోపల ఉన్నది పాపమునకు సాదృశ్యం ఉందట. మానవుని యొక్క పాపం అనే రక్తాన్ని తీసివేయాలా? పరిశుద్ధుని యొక్క రక్తం అనగా కల్వరి శిలువలో కార్చిన ఆయన రక్తం, ఆయన పొందిన దెబ్బలు, శరీరంలో పొందిన ప్రతి దెబ్బ అది నీ కొరకే బిడ్డ. గుడ్ ఫ్రైడే, గుడ్ ఫ్రైడే సర్వమానవాళికి శుభ శుక్రవారం. మానవులంతా పాపములో పడిపోయిరట. ఆ మానవులను విడిపించేందుకే ప్రభువైన యేసు క్రీస్తుల వారు మనుష్య రీతిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2 మాటలు చూపించిన ముగిస్తా. రోమా పత్రిక 3వ అధ్యాయం 23-26 వచనం వరకు చదువుకుందాం. రోమా పత్రిక 3వ అధ్యాయం రోమా పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం నుంచి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. చూడండి, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఒరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనబరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి గణపరచండి. రా బాబా లా రీఖా బా షీఖా దాలా రా బా రీఖా బా. క్రీస్తు యేసు నందలి రక్తము చేతనే మీరు విమోచించబడితిరి. ఇదిగో ఈ మనుష్యుడే, ఆ మనుష్యుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారు మనుష్య రీతిగా భూమి మీదకి రాకపోతే సర్వమానవాళికి రక్షణ లేదు, సర్వమానవాళికి విమోచన లేదు. ఇప్పుడు క్రీస్తు యేసు రక్తమునందు మనము శుద్ధీకరించుకోవాలి. కాబట్టి మన పాపములకు విమోచన ఎక్కడుందంటే ప్రభువైన యేసు క్రీస్తుల వారి యొక్క రక్తం. ఒక ఆయన అంటాడు, దేవుడైతే మనుష్యునిగా ఎందుకు వచ్చాడో భూమి మీదకి? ఎందుకు వచ్చాడో వాక్యం విను. నువ్వు చేసిన ప్రతి పాపం, నువ్వు దోషిగా ఉండవలసిన నిన్ను ఆయన దోషిగా సిలువలో వేలాడుతా ఉన్నాడు. పిలాతు అన్నాడు కదా, ఆయనలో ఏ దోషము నాకు కనబడట్లేదు. అయితే నీ నా దోషము కొరకు, నీ నా పాపము కొరకు ఆయన భూమి మీద మనుష్య రీతిగా రావలసి వచ్చింది. చివరి మాట చెప్పి ముగిస్తా. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్యమైన సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు
అండర్లైన్ చేసుకోండి. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్తము గనుక భూమి మీద కాచకపోతే మానవునికి విమోచన లేదు, మానవునికి రక్షణ లేదు. అనగా యేసు క్రీస్తుల వారి యొక్క రక్తం పరిశుద్ధమైనటువంటి రక్తం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో వాక్యం సెలవిచ్చింది కదా, మీ చేతులు పాపం అనే రక్తముతో నిండి ఉన్నాయని వాక్యం సెలవిచ్చింది. అనగా మానవుని యొక్క రక్తం ఆయన కనపడుతుంది, పాపముగా కనపడుతుంది. పరిశుద్ధుని యొక్క రక్తము కూడా రక్తమే. ఇప్పుడు ఆ రక్తంలో ఈ రక్తము అనగా యేసు క్రీస్తుల వారి యొక్క పరిశుద్ధమైన రక్తంలో మానవుని యొక్క పాపం అనే ఈ రక్తమును తీసేసి అది శుద్ధీకరించేది ఏదైనా ఉన్నది అంటే నా ప్రభువైన యేసు క్రీస్తుల వారి యొక్క రక్తమే. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రియ దేవుని బిడ్డ, నేను ముగింపులోనికి వచ్చాను. ఇదిగో ఈ మనుష్యుడు, ఆయన మనుష్యుడిగా భూమి మీదకి రావాల్సి వచ్చింది. మనుషులందరూ పాపము చేసి ఏ భేదము లేదు, ఆయన అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారని ఆయనని సర్వాధికారిగా భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఆయన పొందిన ప్రతి దెబ్బ కూడా పరిశుద్ధ గ్రంథములో ఎప్పుడో ప్రవచించిన ప్రవక్తలు కూడా మాటలు చూయించాను. పొందుకున్న దెబ్బ, ఆయన ప్రక్కలోని బల్లెపు పోటు మానిందా? నీ శరీరంలో ఇంకా ఆ గాయము కనపడతా ఉన్నదా? ప్రియదేవుని బిడ్డ, నీకు నువ్వే పరీక్షించుకో. నేను ఇక ముగిస్తా ఉన్నాను. ఈరోజు గుడ్ ఫ్రైడే, ఈరోజు శుభ శుక్రవారం. నీ జీవితంలో ఎన్నో శుభ శుక్రవారాలు పోయినాయి కదా. ఈ రోజైనా నువ్వు ప్రభు కోసం నిలబడితే, నా కొరకేనయ్యా భూమి మీదకి మనుష్య రీతిగా వచ్చిన ప్రభువా, ఈ మనుష్యునైనా నేను, పాపినైనా నేను, నా శరీరంలో దాగి ఉన్న ప్రతి పాపమును తీసివేసేటందుకు ప్రభువా నీ శరీరము దున్నబడ్డదయ్యా. నా పాపపు తలంపులే నీ యొక్క నెత్తి అనే శిరము మీద ముళ్ళ కిరీటం అల్లిపించుకున్నావయ్యా. ఎందుకో తెలుసా? ముళ్ళ కిరీటం ఆయన రాజుగా వస్తున్నాడని వాక్యం సెలవిచ్చింది. రాజుగా వచ్చే ఆయన భూమి మీద ఉన్నట్టు సంఘం అనే స్త్రీ, ఆయన రాజుకు కిరీటం ఉంది. ఈ కిరీటము నీ మీద పెట్టాలంటే ముందుగా మానవుని హృదయములో కుష్ఠం అనే పాపపు తలంపులు ఉన్నాయని లేవికాండంలో చదువుకున్నాం కదా. ఈ యొక్క కుష్ఠం అనే పాపం అనే ఈ తలంపును తీసి నిన్ను శుద్ధీకరించి, ఇప్పుడు స్త్రీ అనే వధువు అయితే సంఘం అనే వధువుకు ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడే తన కిరీటం, ఎందుకంటే ఆయన తల మీద అనేకమైన కిరీటములు ఉండేనని ప్రకటన గ్రంథముల వాక్యం సెలవిస్తుంది. అందులో ఒక కిరీటం, అది నీతి కిరీటం కావచ్చు, అది జీవ కిరీటం కావచ్చు, అది మహిమ కిరీటం కావచ్చు, అది పరిశుద్ధుల కిరీటం కావచ్చు, అది అక్షయ కిరీటం కావచ్చు, ఏదైనా ఒక కిరీటం కావచ్చు. ఆ కిరీటం సంఘం అనే స్త్రీ మీద పెట్టాలంటే, ఈ సంఘం అనే స్త్రీలో ఉన్నటువంటి మానవుని పాప తలంపులను తీసివేయాలంటే ఆయన నెత్తి మీద ముళ్ళ కిరీటం అల్లి పెట్టిరి. హల్లెలూయా. సంగమా, నీకు నువ్వే పరీక్షించుకో. ఇంకా ఆయన గాయములు రేపుతున్నవా? ఆయన గాయములు మాన్పుతున్నవా? నీకు నువ్వే పరీక్షించుకో. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.